వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. ఐఐటి అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అది టైం తక్కువ ఉందండి. మొన్న మెయిన్స్ రిజల్ట్ వచ్చినాయి. ఆల్మోస్ట్ 2.5 లక్షల మంది స్టూడెంట్స్ వరకు క్వాలిఫై అయ్యారండి అడ్వాన్స్డ్కి. అంటే ఎవరికైతే ఐఐటీస్లో జాయిన్ అవ్వాలని అలాంటి కోరిక ఉంటుందో, డ్రీమ్ ఉంటుందో, 15 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే 2.5 లక్షల మంది మాత్రమే క్వాలిఫై చేశారు అడ్వాన్స్డ్కి. ఈ 2.5 లక్షల్లోంచి ఒక 16,000 సీట్లు ఉంటాయండి రఫ్గా. 16,000 మందిని పిక్ చేస్తారు వాళ్ళు. మిగిలిన వాళ్ళు గవరు అలా మిగిలిపోతారు. వేరే వేరే ఎగ్జామ్ కాలేజీలు చూసుకోవచ్చు. అందులో చాలామంది మెయిన్స్ కూడా వచ్చి ఉండొచ్చులండి, ఎన్ఐటీస్కి వాటికి వెళ్తారు. సో అడ్వాన్స్డ్ అనేది డెఫినెట్గా మోస్ట్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్ ఇన్ ద వరల్డ్ అండ్ ఇట్స్ నాట్ అబౌట్ ఇన్ ద కంట్రీ. ఓకే, మోస్ట్ టఫెస్ట్ అండ్ ప్రెస్టీజియస్ ఎగ్జామ్. అందువల్ల ఏంటంటేనంటే ఈ ఎగ్జామ్ని మెయిన్స్ ఈజ్ డిఫరెంట్. మెయిన్స్ అంటే ఎన్సీఆర్టీ వాళ్ళు ఇస్తారు, ఎన్టీఏ వాళ్ళు సిబిఎస్ఈ లెవెల్లో ఇస్తారు కాబట్టి ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. పేపర్ సెట్ చేసేది వేరండి, అసలు సిలబస్ వేరు, పేపర్ సెట్ చేసేది కూడా మెయిన్స్కి వేరంటే. అడ్వాన్స్డ్ ఐఐటి ప్రొఫెసర్లు సెట్ చేస్తారు. ఓకే, మెయిన్స్ మామూలు వాళ్ళు ఎన్సీఆర్టీ ఎన్టీఏ వాళ్ళు కండక్ట్ చేస్తారు. అందువల్ల వీళ్ళ క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు కొంచెం ట్రిక్కీగా ఉంటాయి, టఫ్ ఉంటాయి, వాస్తవం అది. అందుగురించేనండి అడ్వాన్స్డ్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జనరల్గానండి ఒక మినిమం 3 to 4 years చదివి ఉంటారండి వాళ్ళు, కొంచెం టాప్ ర్యాంకర్స్. ఓకే, కొంతమంది 11th స్టార్ట్ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. మామూలుగా టాప్ 100, టాప్ 200, 300 వస్తాయి చూసారు, 500. వాళ్ళ కష్టం జనరల్గా పాపం 4 years ఉంటుందండి యావరేజ్గా. అంటే అందరికీ 4 years లేదు, కానీ చాలామంది వరకు పాపం 4 years కష్టపడి చదువుతారండి. అంటే 4 సంవత్సరాల కష్టాన్ని 4 నుంచి 5 సంవత్సరాలు వేసుకుంటారు రఫ్గా. అందరూ కాకపోయినా 90% ఆఫ్ ది స్టూడెంట్స్ అండి. ఓకే, ఒకరోజు డిసైడ్ చేసేస్తారు ఫేట్ని, ఒకరోజే. పొద్దున్న ఒక ఎగ్జామ్ అడ్వాన్స్డ్, మధ్యాహ్నం ఒక ఎగ్జామ్, పొద్దున్న ఒక 180 మార్క్స్కి, మధ్యాహ్నం ఒక 180 మార్క్స్కి. సీట్ రావడం రాకపోవడం పక్కన పెట్టిన 4 సంవత్సరాల కష్టం పోవడం అనేది పాపం ఎవరికైనా బాధే. ఇది ఒక భారతదేశంలోనే, చైనాలో ఇంకా తప్ప ఇంకెక్కడా లేదండి. ఓకే, ఎందుకంటేనంటే మనకి జనాభా ఎక్కువ, అవకాశాలు తక్కువ. చైనాలో కూడా ఒక ఎగ్జామ్ ఉంటుందండి, జిఏఓ కేఏఓ అని. 1 కోటి మంది రాస్తారు. ఏకంగా 1 కోటి మంది. విపరీతమైన సూసైడ్ రేట్ ఉంటుందండి ఆ ప్రిపరేషన్లో కూడా. టఫెస్ట్ ఎగ్జామ్ అండి అది కూడా. అది ఎందుకు 1 కోటి మంది అంటేనండి, మనకి అంటే మీరు అన్న చదివి జనాభా తక్కువగా సార్, మంది ఏంటి అడ్వాన్స్ అంటే 15 లక్షలు. వాళ్ళు ఇంజనీరింగ్, మెడికల్, సోషల్ సైన్స్ అన్ని కలిపి ఒకటి ఎగ్జామ్ అది. ఓకే, మనకు కూడా సియూటీ 40 లక్షలు రాస్తారు ఇక్కడ, నీట్ 20 లక్షలు. అవన్నీ కలిపిన మనకు 1 కోటి అవుతున్నారు. అన్ని ఎగ్జామ్లు కలిపారు అనుకోండి, అవుతుంది. అది ఒకటే ఎగ్జామ్ అక్కడ. ఇది డెఫినెట్గానంటే మనకి జనాభా ఎక్కువ ఉండడం వల్ల కాంపిటేటివ్ అట్మాస్ఫియర్లో మనం ఉన్నాం. ఈ విద్యార్థులు ఎవరైతే జనరల్గా మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అడ్వాన్స్కి వచ్చారో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు 2021 వరకు, మేబీ 2020 అంతవరకు ముందు ఎలా ఉండేది అంటేనండి, అడ్వాన్స్డ్ ఎగ్జామ్ హాల్కి వెళ్తే తప్ప అసలు పేపర్ ఎలా ఉంటుందో కూడా మోడల్ కూడా ఇచ్చేవారు కాదు. అంటే ఏంటి, ఎన్ని క్వశ్చన్లు ఇస్తారో, ఎలాంటి క్వశ్చన్లు ఇస్తారో, ఎన్ని మార్కులకు ఇస్తారో పేపర్ కూడా చెప్పేవారు కాదు. ఓకే, అసలు అది ఎంత డేంజర్, ఎంత డేంజర్ అంటే అది. అంటే స్టూడెంట్ అన్ని రకాలుగా రెడీ అవ్వాలి కదా. యుద్ధానికి వెళ్తున్నాడు కానీ తెలియదు ఏమిని ఇన్ఫర్మేషన్. లోపల వేసేసారండి. లోపల ఎంతమంది ఉన్నారో, లేకపోతే ఎన్ని వెపన్స్ ఉన్నాయో ఏమీ తెలియకుండా లోపల వేసేసినట్టు మీకు అంతే. 2021 నుంచి అడ్వాన్స్డ్, అంతకుముందు ప్యాటర్న్ 400కి ఉన్నాయి, 390కి ఇచ్చారు, 393 కానీ 386 కానీ ఇష్టం వచ్చినట్టుండి టోటల్ మార్క్స్కి. ఒక ప్యాటర్న్ లేదు. 2021 అయితే మాత్రం 21, 22, 23 అయితే మాత్రం అంత మించు 4 ఏళ్ళ నుంచి రఫ్గా 360 మార్కులకి ఇస్తున్నారు పేపర్. అంటే ఈ సంవత్సరం అలా ఉంటుందా ఉండదని కూడా గ్యారంటీ ఏం లేదు, వాళ్ళేం చెప్పలా. బట్ ఇన్ జనరల్గా ట్రెండ్ చూసినట్లయితే పొద్దున పేపర్ 180 మార్కులకి, మధ్యాహ్నం పేపర్ 180 మార్కులకి, ఈ 2 పేపర్లు కలిపి ఇస్తారు స్కోర్. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఎంత క్వాలిఫైయింగ్, ఫిజిక్స్లో ఎన్ని, కెమిస్ట్రీలో ఎన్ని, మ్యాథ్స్లో అంటే పొద్దున్నకి మధ్యాహ్నం సపరేట్ కట్ ఆఫ్స్ ఉండవండి, కలిపేస్తారండి. 2 ఎగ్జామ్లకి పెద్ద తేడా ఏం లేదు, రెండింటిలో 2 రకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ ప్యాటర్న్ కూడా ఎలా ఉంటుందంటే మెయిన్స్ వేరండి. ఆబ్జెక్టివ్ క్వశ్చన్లు ఉంటాయి, చూస్తారు, టిక్ పెడతారు, దానికి పెద్ద అంతా ఇది అక్కర్లా. అడ్వాన్స్ వచ్చేటప్పటికి ఏమవుతుందంటేనంటే, ఒకటి సింగిల్ క్వశ్చన్ ఆన్సర్, అంటే ఒక క్వశ్చన్ ఇస్తాడు, 4 ఆన్సర్లు ఇస్తాడండి, ఓ టిక్ పెట్టాలి. మల్టీ ఆన్సర్స్ ఆప్షన్స్ ఉంటాయండి. క్వశ్చన్ ఒకటే ఉంటుంది, 4 ఆన్సర్లు ఉంటాయి కదా, అందులో ఒక ఆన్సర్ కాకుండా 2 ఆన్సర్లు రైట్ అవ్వచ్చు, 3 ఆన్సర్లు కూడా రైట్ అవ్వచ్చు. అంటే మల్టిపుల్ ఆప్షన్స్ మీరు పిచ్ చేయాలి.
మీరు ఒక ఆన్సర్ తప్పు పెట్టారనుకోండి, పార్ట్ ఆఫ్ ది మార్క్స్ పోతాయి. ఓకే. మీకు అర్థమైంది కదా? అంటే ఒకే ఆన్సర్ ఉండదు, దానికి ఎక్కువ ఉంటాయి ఆన్సర్లో. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.